యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తులుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, శ్రీమతి సుదర్శిని గారి వివాహ దినం సందర్భంగా కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, జెస్సీ, సౌమ్య, యానీ, ప్రీతి, క్రిస్టియానా, కీర్తన సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించున్నట్లు ప్రార్థించమనవి. ఎపిసోడ్ స్పాన్సర్స్ ఈ మాసాంతం వరకు కావాలి, దయచేసి ముందుకు రమ్మని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసిన 2వ పత్రిక మనం ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాలం మీ పాదాల చెంతకు చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా. ఈ దినం ఆదివారం మందిరంలో మిమ్మల్ని ఆరాధించాం. ఈ రాత్రి ప్రత్యేకంగా మిమ్మల్ని మహిమపరుస్తున్నా ప్రభు. ఈ సమయంలో మీ దాసులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి కొరకు, సుదర్శిని గారి కొరకు మీకు వందనాలు. 24 సంవత్సరాలు వివాహ జీవితంలో వారిని కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతలు. కుటుంబానికి ఆశీర్వాదము దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మనం ముగించుకొని 2వ పత్రిక ధ్యానం ప్రారంభించుకుంటూ ఉన్నాము. తెస్సలోనికైలకు పరిశుద్ధుడైన పౌలు కొరింథీ అనేటువంటి పట్టణములో నుండి ఈ 2వ లేఖను క్రీస్తు శకము 55వ సంవత్సరంలో రాశాడు. పరిశుద్ధుడైన పౌలు తన యొక్క మిషనరీ ప్రయాణాలలో కొరింథు పట్టణం నుండి ఈ లేఖను రాశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెస్సలోనికైలకు పౌలు రాసిన 2వ పత్రిక 53వ పుస్తకం మరియు 3 అధ్యాయాలు, 47 వచనాలు, 1042 పదాలు, ఒక ప్రశ్న, 16 నెరవేర్చవలసిన ప్రవచన భాగాలు ఇందులో వ్రాయబడ్డాయి. తదుపరి ఈ యొక్క తెస్సలోనిక సంఘానికి ప్రధానంగా అంత్యక్రీస్తును గూర్చి, సంఘము ఎత్తబడుటను గూర్చి పౌలు తెలియచేస్తూ వచ్చాడు. క్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడ, ఆకాశ మధ్యమానికి ప్రభు వచ్చినప్పుడు సంఘం పైకి ఎత్తబడటం, సంఘం పైకి ఎత్తబడిన వెంటనే అంత్యక్రీస్తు ప్రవేశం, వీటన్నింటిని గూర్చిన సంపూర్ణ వివరాలు 2వ పత్రికలో తెస్సలోనికైలకు పౌలు రాశాడు. అంతేకాకుండా ఈ పత్రికలో ప్రధానంగా యేసుక్రీస్తు వారి 2వ రాకడ, విశ్వాస భ్రష్టత్వము, దేవుని యొక్క దినము, సంఘము ఎత్తబడుట, అంత్యక్రీస్తు మరియు క్రైస్తవ క్రమశిక్షణ అనే అంశాలు ఇందులో ప్రధానంగా పౌలు భక్తుడు చర్చిస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయము ప్రారంభం చేసుకుందాం. తెస్సలోనికైలకు పౌలు భక్తుడు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనియుల సంఘమునకు పౌలును
సిల్వానును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. మొదటి పత్రికలో ఏ విధంగా సాల్యుటేషన్ రాస్తూ వచ్చాడో రెండవ పత్రికలో కూడా పౌలు గారు అదే విషయాన్ని రాస్తూ వచ్చాడు. కృపా సమాధానాలు తెస్సలోనిక సంఘానికి కలగాలని. పౌలు ఎవరికి రాస్తున్నాడు? ఆబ్జెక్ట్ ఆడియన్స్ గ్రూప్ పౌలుకు తెలుసు, తన పాఠకులు పౌలుకు తెలుసు. వారికి తాను దేవుణ్ణి పరిచయం చేయాలని చేస్తున్న ప్రయత్నం, వాక్యాన్ని ఒక ప్రాక్టికల్ విధానంలో వర్ణించడానికి పౌలు ప్రయత్నం చేశాడు. ఈ పత్రికలో దేవుని నుండి కృపా సమాధానం మీకు దొరకాలని ఆశిస్తున్నాడు. ఈ దినం నేను మనవి చేస్తున్నాను, దేవుని నుండి కృపా సమాధానం మా పాఠకులైన లేదా మా ప్రేక్షకులైన మీకును దొరకాలని నేను ప్రార్థిస్తున్నాను. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచు ఉన్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపుచున్న ప్రేమ విస్తరించుచు ఉన్నది. విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుచుంది, ప్రేమ బహుగా అభివృద్ధి చెందుచు ఉన్నది. విశ్వాసము, ప్రేమ వీటిల్లో వృద్ధి ఆధ్యాత్మిక అభివృద్ధి. ఈ రాత్రి మీరు విశ్వాసములో స్థిరులై పెంపొందుచు ఉన్నారా? ప్రేమలో మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఈ రెండింటి యందు అభివృద్ధి చెందుతున్న వారుగా తెస్సలోనికైలు పౌలుకు కనిపిస్తున్నారు. అందువలన మీ హింసలన్నింటిలోనూ, మీరు సహిస్తున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసాన్ని చూచి మేము దేవుని సంఘాలలో మీ యందు అతిశయపడుతున్నాము. హింస శ్రమ వచ్చాయి, ఓర్పు విశ్వాసం విస్తరించింది. తెస్సలోనిక సంఘానికి హింస వచ్చిన కొద్దీ ఓర్పు పెరిగింది. ఈనాడు మనం ఓర్చుకుంటున్నామా? ఓర్చుకోవటం, బాధ భరించటం చాలా కష్టం. నష్టాన్ని అంగీకరించటం చాలా కష్టం. అయినప్పటికీ కూడా వాక్యం బోధిస్తుంది మనము ఓర్చుకునే వారంగా ఉండాలి. హింసలో, సహిస్తున్న శ్రమలలో మీ ఓర్పు విశ్వాసాన్ని చూచి మేము అతిశయపడుతున్నాం. ఓర్పు విశ్వాసం ఎవరు వృద్ధి చేసుకుంటారో వారిని బట్టి దేవుని పిల్లలకు అతిశయం కలుగుతుంది. దేని కొరకు మీరు శ్రమపడుతున్నారో ఆ దేవుని రాజ్యానికి మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరు ఇట్లు ఓర్చుకున్నట్టు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేవుని పిల్లలు ఓర్చుకునే కొద్దీ దేవుని పిల్లలను శోధించి వేధిస్తున్న వారికి సులువుగా అర్థమయ్యేది ఏమిటంటే, దేవుని ఎదుట మేము చిక్కుబడి ఉన్నాము, మేము నిలబడాల్సి ఉంది, తీర్పు భరించాల్సి ఉంది అని వారు గ్రహిస్తారు. మీరు ఇట్లా ఓర్చుకోవటం దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన. విశ్వాసులు ఓర్చుకునుట, అవిశ్వాసుల పట్ల విశ్వాసులు ఓర్చుకునుట, విశ్వాసుల క్షేమం, అవిశ్వాసులకు పనిష్మెంట్, ప్రతిదండన ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిని వారికి ప్రతిదండన చేయినప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడి ఆయన ప్రతిదండన చేసేటప్పుడు చూడండి, లోబడనటువంటి వారందరికీ ప్రతిదండన చేసేటప్పుడు ఆయన మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ప్రభు పేరిట శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్న వారికి విశ్రాంతిని ఇవ్వటానికి దేవునికి ఇష్టం.
ప్రభువును తృణీకరించిన వారు అగ్నిగుండం పాలవుతారు. ఆ దినమున తన పరిశుద్ధులందరి యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన ముఖము నుండి, ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. యేసుక్రీస్తునందు విమోచన దేవుడిచ్చిన భాగ్యం. దీనిని నమ్మిన వాడు విమోచించబడతాడు, రక్షించబడిన వాడుగా కనిపిస్తాడు. కానీ నమ్మని వానికి శిక్ష ఉంది. దీనికి మీరు సాక్షులు అంటున్నాడు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేస్తూ మన దేవుడు తన పిలుపునకు యోగ్యులుగా మిమ్మల్ని ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. పౌలు గారట తెస్సలోనికల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? దేవుని ఎదుట దేవుని పిలుపుకు తగినట్లుగా యోగ్యులంగా కనపడాలి మనమందరము అని పౌలు గారి ప్రార్థన. ఈనాడు దైవ సేవకులు కూడా ఇలాగే ప్రార్థించాలి. తమ సంఘము దేవుని ఎదుట ముడత, మచ్చ, కళంకము మరి అట్టిది ఏదీ లేకుండా పరిశుద్ధమైనదిగా కనపడేటట్లుగా, కన్యక వలె పరిశుద్ధమైనదిగా కనపడేటట్లుగా దేవుని యొక్క సేవకులు తమ సంఘం పట్ల శ్రద్ధ వహించాలి. అదే ప్రార్థన చేయాలి. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలన అయినను మాట వలన అయినను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలన అయినను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులై కాకుండా ఉండాలని, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండాలని, బెదరకుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచూ ఉన్నాము. యేసు ప్రభు యొక్క రాకడ వచ్చేసింది, దాని సూచనలు ఇట్లా ఉన్నాయి అనేటువంటి ఒక భావం ఎవరైనా మీలో కలిగించినప్పుడు వాక్యానుకూలమైనటువంటి నిర్ణయం, వాక్యానుకూలమైనటువంటి విషయం అర్థం చేసుకోకుండా భయపడద్దు అని చెప్పడానికి ఈ మాటలు రాస్తున్నాడు. ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టు ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పినట్లా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండండి. ఈ దినాల్లో చాలామంది ప్రభు రాకడను గురించి రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు, కమ్యూనికేషన్ చేస్తున్నారు. అటు వారిని గురించి దిగులు చెందకండి, భయపడకండి. ప్రభు రాకడ వస్తే మొట్టమొదటి ఎత్తబడే గుంపులో ఉండేది మనమే, ప్రభుని అంగీకరించినటువంటి వారమే. ఆయనే అల్టిమేట్ శాంక్టిఫికేషన్ మన కొరకు ప్రొవైడ్ చేసి ఆయనే మనల్ని తన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుకోవటానికి శక్తి కలిగిన వాడు. కనుక ఎన్నడూ కూడా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకుందాం, మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క బోధలు కాదు, వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం నడుద్దాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడను, ఏది పూజించబడను దానిని అంతటిని ఎదిరించవచ్చు. దానికంతటి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చున్నను గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. యాంటై క్రైస్ట్, క్రీస్తు విరోధి తాను దేవుడిని ప్రకటన చేసుకుంటాడు. ఎంత ప్రమాదకరం! యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చిన దేవుని వాక్యం ఆయన శరీరం అందు దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి స్థితి నివసిస్తోంది. అటువంటప్పుడు అపవాది కూడా తానే దేవుడని ప్రజలను నమ్మించడానికి కడవరి దినాల్లో పలు ప్రయత్నాలు చేస్తాడు. కనుక మొట్టమొదటి భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడికి పాపపురుషుడు బయటపడినప్పుడే కానీ ఆ దినము రాదు.
ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానిని అంతటిని ఎదిరిస్తూ దానికంతటిపైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చున్నది కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పి తిని మీకు జ్ఞాపకము లేదా? వారు కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడాలని వానిని అడ్డగించు అది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధమైన సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తోంది, కానీ ఇదివరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమమున్న ప్రకాశము చేత నాశనము చేయును. చూడండి, క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ సమయంలో జరిగేటువంటి వృత్తాంతాలు వరుసగా రాస్తూ వచ్చాడు. పాప పురుషుడు బయలుపరచబడినప్పుడు వాడు తానే దేవుణ్ణని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇదంత ఘోరమైన పాపం. ఒక మానవుడు లేచి దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించడం ఎంత ఘోరమైన తప్పిదో అది అపవాది చేశాడు. మరలా అపవాది మనసు కలిగిన యాంటీ క్రైస్ట్ చేస్తాడు. క్రీస్తు విరోధిగా అతడు లేచి ఈ యొక్క విషయాలు యాంటీ క్రైస్ట్గా లేచి సంఘం ఎత్తబడిన తరువాత వాడు బయలుపడి అనేకులను మోసపుచ్చుతూ తాను దేవుడినని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తోంది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. సంఘమే అడ్డం. ధర్మ విరోధమైన ఆ యొక్క ఆత్మ బయలుపడాలంటే సంఘం అడ్డం. సంఘం వెళ్ళిపోతే, ఆకాశ మధ్యమానికి సంఘం వెళ్ళిపోతే యాంటీ క్రైస్ట్ బయటకు వస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవేమిటంటే నీతిమంతులు వారు తీసివేయబడిన తరువాతనే ఉగ్రత వచ్చింది. ఆదికాండము నోవాహు వృత్తాంతం చూడండి. వారు ఓడలోనికి వెళ్ళి తలుపు మూయబడిన తరువాత జలప్రళయం. వారు ప్రత్యేకించబడిన తర్వాత, భద్రపరచబడిన తర్వాత, వారు అక్కడి నుంచి తీసివేయబడిన తర్వాత అక్కడ వచ్చింది ఆ జలప్రళయం. అలాగే మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా నీతిమంతులు వెలుపటికి వచ్చిన తర్వాతే లోతు కుటుంబాన్ని గురించి ఆదికాండం 19 అధ్యాయాలు చూస్తాం. లోతు వెలుపటికి వచ్చిన తర్వాతే సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిశాయి. కనుక దేవుని పిల్లలకు ఏ విధమైనటువంటి అపాయము, దేవుని యొక్క పిల్లలకు ఏ విధమైనటువంటి నష్టము రాకుండా దేవుడు కాపాడగలిగిన శక్తిమంతుడు. కనుక ధర్మ విరోధమైన ఆత్మ అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగిస్తాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేస్తాడు. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో ఏలినటువంటి ఆ ధర్మ విరోధి ఆత్మను ప్రభు నాశనం చేయడానికి రాబోతున్నారు. రెండవ రాకడలో ఆయన ఈ భూమి మీద మరలా కాలిడినప్పుడు అపవాది యొక్క సర్వశక్తులు నాశనం అవుతాయి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించమను. యాంటీ క్రైస్ట్ ఎట్లుంటాడు, వాని శక్తి ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తున్నాడు. సత్యం విషయమైన ప్రేమను అవలంబించకపోయారు. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలంతో, నాలుగు సూచనలతో, మహత్కాలతో, దుర్నీతి పుట్టించే సమస్త మోసంతో నశిస్తున్న వారిలో సాతాను కనపరచే బలమును అనుసరించుంటుంది. సాటన్ అండ్ యాంటీ క్రైస్ట్ ఇంటర్లింక్డ్. వారి యొక్క ఆధిపత్యం కొరకు వారు ప్రయత్నం చేస్తారు, కానీ ప్రభువు వారిని అణిచేస్తాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందటానికై అబద్ధాన్ని నమ్మేటట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. చూడండి, 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పౌలు మరలా ఈ సంఘాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధుడై ఉన్నానన్నాడు. 1వ అధ్యాయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు దేవునికి మేము చెల్లిస్తున్నాం, చెల్లింపబద్ధులమై ఉన్నాం 3వ వచనంలో రాశాడు. అలాగే ఇక్కడ కూడాను ఆ విధంగానే 2వ అధ్యాయం 13వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై మేము ఉన్నాము అని రాస్తున్నాడు. ప్రభువు వలన ప్రేరేపించబడిన సహోదరులారా, మోటివేటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్, దేవుని చేత ప్రేరేపించబడిన అనుభవం, దేవుని సేవ కొరకు, దేవుని యొక్క విషయాల పట్ల, దేవుని యొక్క ఆత్మ కొరకు, దేవుని సంఘం కొరకు మిమ్మల్ని దేవుడు ఒక ప్రత్యేక పాత్రగా చేసి వాడుకుంటున్నప్పుడు మీరే విధంగా ఉంటున్నారు. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కాబట్టి మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. రక్షింపబడేటట్లు దేవుడు ఏర్పరచుకున్నాడు సంఘాన్ని. మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలన అయినను మా పత్రిక వలన అయినను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. చూడండి, పౌలు గారు అప్పీల్ ఏమిటంటే, మీకు అనుగ్రహించబడినటువంటి విధులను చేపట్టి నడవాలి. సువార్త వలన ఆయన మిమ్మల్ని పిలిచాడు. మేము సువార్త ప్రకటిస్తుండగా దేవుడు మిమ్మల్ని పిలిచాడు, దేవుడు మిమ్మల్ని తాకాడు, దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు. మీరు రక్షించబడి ప్రభు యొక్క మహిమ పొందాలని ఇట్టి ఘనమైన సువార్త చేత సకల మానవులను ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రభు యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన అనుభవానికి రండి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభనిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యము నందును మిమ్మల్ని స్థిరపరచబడును గాక. ఇక్కడ వ్రాసినటువంటి మాట కనుక మీరు 17వ వచనంలో చూస్తే, నిత్యమైన ఆదరణ శుభనిరీక్షణ అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. దీని యందు సత్కార్యములలో సద్వాక్యములో మన హృదయాలు నిదానించి నడుచుకునేటట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది. స్థిరపరుస్తాడని జ్ఞాపకం చేస్తోంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభనిరీక్షణ అనుగ్రహించి ఉన్న మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సద్వాక్యమందు స్థిరపరచునుగాక. వాక్యమందు స్థిరపడే అనుభవం ఉందా మీకు? కనుక వాక్యములో మనం వింటున్న ప్రతి మాట మన ఆత్మీయ స్థిరత్వం కొరకే అనేది మనం గుర్తెరగాలి. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నువ్వు తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తులు రాస్తున్న ఈ మాటలు గుర్తుపెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడు పాపపురుషుడు బయలుపడితే కానీ ఆ దినం రాదంటున్నాడు. ఈ మాటలు మీరు గుర్తెరగండి. ప్రభు యొక్క రాకడ ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆయన ఈ లోకానికి వచ్చే వరకు, ఆయన పరిపాలన అయ్యే వరకు అంతం రాదు. కనుక ఈ కృపాకాలం మీకుండగానే రానున్న 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభుతో కూడా మీరు రాజ్యం వెళ్ళేటట్లుగా ప్రభునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రికాలము ప్రత్యేకంగా వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని అందించినటువంటి కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, శ్రీమతి సుదర్శిని గారుల వివాహ దినం సందర్భంగా 24 సంవత్సరాలు ప్రభు వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు మరియు
జెస్సీ, సౌమ్య, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తన సహకారాన్ని అందించారు. దేవుడి కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ ఈ మాసాంతం వరకు లేరు. క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కూడా చేయటం కొరకు ప్రభువును ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, ముందుకు రమ్మని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను అపోస్తులుడైన పౌలు తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము ప్రత్యేకంగా ఏసే పరిష్కారం కొరకు ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మా ప్రియ సహోదరుడు రత్నానంద్ దంపతులకు కలిగినటువంటి వేదన, ఆయన కుమార్తె ప్రభునందు గత రాత్రి ప్రమాదంలో మరణించారు. ఆ కుటుంబం ఆదరణ కొరకు యేసే పరిష్కారంలో మేము ప్రార్థిస్తున్నా, మీరు కూడా ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్యం మనం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాలము మీ యొక్క దాసులు, మా సహోదరులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి కొరకు, సుదర్శిని గారి కొరకు మీకు వందనాలు. 24 సంవత్సరాల వివాహ జీవితంలో వారిని కాపాడి సంరక్షించినందుకు కృతజ్ఞతలు. ఆ విధంగా ప్రభువా కుటుంబాన్ని ఇంకను ఆశీర్వదించండి. జెస్సీ, సౌమ్య, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తనలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. ప్రత్యేకంగా యేసే పరిష్కారానికి నూతన ఎపిసోడ్ స్పాన్సర్స్ను లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి అవసరం 24 గంటల ఛానల్ నిమిత్తం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తమ్ముడు రత్నానంద్ గారి కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.